జై శ్రీరామ్ భక్తివాహిని ఛానల్కి స్వాగతం. శ్రీరామచంద్రుని పరిపాలనలో అయోధ్యనగరమే కాదు, ఈ సమస్త భూమండలం ఎంతో మంగళకరంగా మారింది. రాముడి రాజ్యంలో ప్రజలందరూ ఎలాంటి రోగాలు బాధలు లేకుండా నిరంతరం సంతోషంతో వర్ధిల్లారు. త్రేతాయుగంలో రాముడు పాలించిన ఆ కాలం ప్రజలకు సాక్షాత్తూ సత్యయుగంలాంటి అనుభూతిని ఇచ్చింది. గొప్ప కీర్తిమంతుడైన ఆ రాఘవుడు తన పాలనలో వందలాది అశ్వమేధ యాగాలను, లెక్కింపలేనంత బంగారాన్ని దానంగా ఇచ్చే మరికొన్ని క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కోట్ల కొద్దీ ఆవులను, అపారమైన ధనాన్ని విద్వాంసులకు, బ్రాహ్మణులకు విధిపూర్వకంగా దానం చేసి తరించారు. రాముడు అధర్మాన్ని నశింపచేసి నశించిపోతున్న ఎన్నో రాజవంశాలను 100 రెట్ల వైభవంతో తిరిగి ప్రతిష్ఠించారు. సమాజంలోని 4 వర్ణాల ప్రజలు ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తూ ఒకరికొకరు తోడుగా ఉంటూ సుఖసంతోషాలతో జీవించేలా వ్యవస్థను చక్కదిద్దారు. ఇలా శ్రీరామచంద్రుడు ఈ భూమిపై మొత్తం 11,000 సంవత్సరాల పాటు దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ ఆదర్శవంతమైన పరిపాలన సాగించి తన అవతార ముగింపులో సశరీరంగా బ్రహ్మలోకానికి చేరుకున్నారు. పరమ పవిత్రమైనది, సమస్త పాపాలను హరించేది, పుణ్యప్రదమైనది మరియు వేదాలతో సమానమైన ఈ శ్రీరామచరిత్రను అనగా సంక్షిప్త రామాయణాన్ని ఎవరైతే భక్తితో పఠిస్తారో వారు తమ జీవితంలోని అన్ని రకాల పాపాల నుండి విముక్తులవుతారు. ఆయుష్యును పెంచే ఈ రామాయణ మహాకావ్యాన్ని చదివే మానవులు ఈ లోకంలో తమ పిల్లలు, మనవళ్ళు మరియు బంధుమిత్రులతో కలిసి సుఖంగా జీవించడమే కాక మరణానంతరం కూడా ఉత్తమమైన స్వర్గలోక సుఖాలను పొందుతారు. ఈ రామాయణాన్ని నిత్యం పారాయణం చేయడం వల్ల సమాజంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుంది. దీనిని చదివే బ్రాహ్మణులు గొప్ప వాక్చాతుర్యాన్ని అనగా మాట నేర్పరితనాన్ని పొందుతారు. క్షత్రియులు భూమిని పాలించే గొప్ప రాజులవుతారు. వైశ్యులు తమ వ్యాపారాలలో విశేషమైన లాభాలను ఆర్జిస్తారు. శూద్రులు సమాజంలో అందరిచేతా గౌరవించబడే అత్యున్నతమైన మహత్వాన్ని, కీర్తిని సొంతం చేసుకుంటారు. వాల్మీకి మహర్షి రచించిన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని బాలకాండలో నారద మహర్షి వాల్మీకి ఉపదేశించిన మొదటి సర్గ అనగా సంక్షిప్త రామాయణం ఇక్కడితో ముగిసింది. జై శ్రీరామ్. ధన్యవాదాలు.